అందరికీ నమస్కారం. యా. కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం విషయంలో ఎక్కడ కూడా వెనుకడుగేసినటువంటి పరిస్థితి లేదు. ఇది ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి కూడా రుణమాఫీ అనే దానికి అంశంలో దానికి ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది. ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారంగా చేస్తుంది. ఈరోజు రైతు బీమా, రైతుకు ఏదైతే రైతు ఎలాంటి రైతు అయినా కూడా రైతు చనిపోయిన రైతుకు బీమా వర్తింపు చేసేటువంటి కార్యక్రమం. అది ఒకసారి ఇన్సూరెన్స్ పాలసీ అనేది కట్టిన తర్వాత అది ఆటోమేటిక్గా గవర్నమెంట్ అకౌంట్స్లోకి వెళ్ళి అది అమౌంట్ ఏమంటారు ఆటో డెబిట్ అయిపోతుంటుంది. దీన్ని ఏదో కన్ఫ్యూజ్ చేసి ఏదో ఒక టాపిక్ కావాలి. ఈ ప్రతిపక్ష పార్టీలకు ఏంటంటే ఇవన్నీ జరిగిపోతుంటే ఏదో ఒక టాపిక్ కావాలి. ఆ టాపిక్లోకి దీన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఒకటి రెండు ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఎట్లాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయంటే, ఇప్పుడు రైతు ఎలిజిబిలిటీ అయిపోయి ఉంటుంది, అంటే దీంట్లో కూడా రైతుకు ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ అయిపోయి ఉంటుంది. అది చెప్పే లోపు మనం కెమెరా పెట్టి దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తాం మనం దాన్ని. ఇప్పుడు సేమ్ కట్ ఆఫ్, రుణమాఫీ కట్ ఆఫ్ గురించి నేను ఇదే వేదిక మీద ఇప్పటికి 3 సార్లు చెప్పిన. కేసీఆర్ గారు కేంద్రం నుంచి రుణమాఫీ కోసము డిసెంబర్ 11, 2018 వరకు ఆయన రుణమాఫీకి డబ్బులు తీసుకొని దాన్ని వాడుకున్నాడు. డిసెంబర్ 11, 2018 వరకు. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, డిసెంబర్ 2018 నుండి 2019 1వ తారీఖు నుండి మీరు తీసుకున్న వాళ్ళు డిసెంబర్ 9, 2023 వరకు మీరు లోన్లు తీసుకున్న వాళ్ళకు 2 లక్షల లోపు రుణమాఫీ 2 లక్షల లోపు ఎవరున్నా కానీ రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఇది అర్హత. దీని ఆధారంగా చేస్తారు. ప్రభుత్వం ఒక అర్హత నియమించింది. ఆ అర్హతను బట్టి రుణమాఫీ చేస్తుంది. అంతకంటే ముందు లోన్ తీసుకున్న వాళ్ళకు వీళ్ళు అప్పుడు 5,000 ఇప్పుడు 5,000 రుణమాఫీ చేశారు కదా. ఆ 5,000, 10,000, 15,000, ఆ 45,000 వరకు మాత్రమే చేశారు వీళ్ళు రుణమాఫీ. వీళ్ళు 1,00,000 రూపాయలు చేసినామని చెప్పి ఈ రోజు చెప్తున్నారు. కానీ 15,000 ఒకసారి, 5,000 ఒకసారి, 25,000 ఒకసారి, 45,000 చేసిండ్రు. కరెక్ట్ లెక్కలు ఉన్నాయి. లెక్కలతో మాట్లాడుతున్నా. నేనేమంటున్నా అంటే, ఈరోజు మా సాయి కిరణ్ మా మిత్రులు చెప్పుకుంటా ఊర్లలో అప్పట్లో చనిపోతే వాళ్ళకి ఇస్తలేరు చనిపోయిన వాళ్ళకు అని అంటే, ఆ పథకాలు అనేవి అట్లే ఉన్నాయి, కంటిన్యూషన్ ఉంటాయి. ఏ ప్రభుత్వాలు వస్తే అట్లాంటి పథకాలను ఏం తీసేయదు. ఎందుకు అంటే అది ప్రజల పక్షం కోసం ఉన్నటువంటి పథకాలు కాబట్టి, ప్రజల కోసం ఉన్నటువంటి పథకాలు కాబట్టి తీసేయదు. ఇంకోటి మా పెద్దన్న సాగర్ అన్న ఏమన్నాడంటే, రైతు బంధు టపా టపా పడిపోతుండే అని అంటే, టపా టపా ఎవరికి పడుతుండే అయ్యా అంటే, టపా టపా మీ ఇంట్లోకి పడుతుండే. ఎవరింట్లకు అయ్యా దొర ఎవరింట్లోకి అయితే చెప్పుకుంటుండేనా ఆ ఇంట్లోకి పడిపోతుండే. ఆ ఇంట్లోకి పడుతుండే కాబట్టి వాళ్ళకి ఇప్పుడు బుగులు వేసింది. అరేనేమో మాకు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ కోటి రూపాయలు లాస్ అవుతున్నాడు ఇప్పుడు. అట్లా రైతు మీద ప్రేమ కాదు. అసలు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలు మాట్లాడారు, మిగతా నాయకులు ఎవరు మాట్లాడారు. ఓన్లీ దాని మీద ఆధారపడి ఏమంటారు, దాని మీద లాభం ఆశించిన వాళ్ళు ఉండరు చూడు. ఆ ముగ్గురు మాత్రమే మాట్లాడతారు దీని మీద. నేను అదే అంటున్నా, మీకు అక్కడ ట్రాన్స్క్రిప్ట్ ఇస్తున్నారు. ఆయన కేటీఆర్ కూడా ఏడబడితే ఆడ ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. నిన్న ఖమ్మంలో కూడా అంతా తికతికలేసినట్లు మాట్లాడుతున్నాడు. అసలు ఎవరికి ఏమైంది, ఎవరి స్ట్రిప్పులు ఖరాబ్ అయినాయి, ఏంది అనేది సమాజం గుర్తిస్తుంది, సమాజం గుర్తుపడుతుంది. ఎవరు వెధవలుగా చేస్తే ఈ ప్రజలు మిమ్మల్ని బయటికి పంపించిండ్రు అనేది ఈరోజు స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఆ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. మా మిత్రులు అంటున్నారు ఏ పథకం పనిచేస్తలేదు అని అంటే, బస్సుల మహిళా ఆధార్ కార్డు తీసుకొని పోతే బస్సు ఫ్రీ ఇస్తలేరా? గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తలేదా? నీకు గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలు ఇస్తలేదా? అరే మనకెటే తెలుస్తుంది, మన పట్టణంలో ఉండేటోళ్ళకి మనకెటే తెలుస్తుంది. నేనేమంటున్నా, బీజేపీకి అదే చిత్తశుద్ధి ఉంటే, బీజేపీకి నిజంగానే వాళ్ళని చూడంగానే బెదురుకొని మొన్న ఏమంటారు మేము కళ్యాణాలు ఉన్నామని అంటున్నారు కదా. అది మీకు అదే చిత్తశుద్ధి మీకు ఉంటే, మీ ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు,
ఇద్దరు రాజ్యసభ సభ్యులు, అందులో మళ్ళీ ఒకరు కేంద్ర మంత్రి, ఆ, ఇంకొక సహాయ కేంద్ర మంత్రి, ఇంతమంది ఉండ్రి, 3 ఎమ్మెల్సీలు ఉండ్రి. మీరు పోయి కేంద్రంలో కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి, మీరు నిజంగానే మీకు కూడా ఏమంటారు, ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే, ఈ ప్రాంతాలు మీ పార్టీ కార్యాలయం ఉంటే, ఈ ప్రాంతాలు మీ పార్టీ ప్రాతినిధ్యం ఉంటే, మీరు ఈ రాష్ట్రానికి ఏం కావాల్సిందో, ఏం పెండింగ్ ఉన్నో తీసుకురావాల్సిన బాధ్యత మీకు లేకుండానా? ఆ బాధ్యత లేదు. అదే కళ్ళాలు తిరిగితే వీళ్ళని నిలగొట్టిర్రు, కళాల కాడ వీళ్ళు నిలగొట్టిర్రు వీళ్ళు అది చెప్పుకోరు. వీళ్ళు ఏదో ఫోటో దిగరికి పోయిన కాడికి మాత్రమే వీళ్ళు మాట్లాడతారు. నేను ఏమంటాను, ఒకటే స్పష్టంగా ఒకటే చెప్తున్నా, రైతులని కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు కన్ఫ్యూజ్ కాదండి, కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బీమా 5 లక్షల బీమా విషయంలో నేను పర్సనల్ గా నేనే గత 10 రోజుల క్రితము మా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయిండు. చనిపోతే రైతు బీమాకు అదే రోజు చనిపోయిన రోజు మేము చెప్తే అగ్రికల్చర్ ఆఫీసర్ ఈ మాట చెప్పలే, ఎల్ఐసికి పైసలు కట్టలేదు, పైసలు కట్టలేదు, మీకు పైసలు వస్తలేవు అని మాకేం చెప్పలేడు. మీరు రెలవెంట్ డాక్యుమెంట్స్, డెత్ సర్టిఫికేట్, లీగల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేస్తే మేము దానికి సంబంధించినటువంటి బీమా చెక్ మేము రిలీజ్ చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పిండ్రు. అంతేగాని అగ్రికల్చర్ ఆఫీసర్ ఎక్కడ కూడా మాకు చెప్పలేడు ఏమని, మీ ఎల్ఐసి ప్రీమియం కట్టలేదు, ప్రీమియం కట్టనందుకు మీ బీమా ఇస్తలేము అని చెప్పి చెప్పలేదు. వీళ్ళకి మాత్రమే తెలుస్తుంది అట్లాంటివి. బీమా అనేది ఒక వ్యక్తికి ఒక ఎల్ఐసి మనమే ఇన్సూరెన్స్ చేసుకుంటే, ఒకసారి ఇన్సూరెన్స్ చేసుకున్న తర్వాత ప్రీమియం ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఎవ్రీ టైం రెన్యువల్ అయిపోతుంది. ఇప్పుడు అంతా రెన్యువల్ సిస్టమ్ వచ్చింది, ఆటో రెన్యువల్ సిస్టమ్ వచ్చి రెన్యువల్ అయిపోతుంది. ప్రభుత్వం కీలకమైనటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశం రెన్యువల్ చేసుకోదా అండి? ఎందుకంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని బయటకి స్ప్రెడ్ చేసి అది చేస్తారు. దానికి ఒక టైం ఉంటుంది, టైం పీరియడ్ లో అది చేస్తారు. అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు చనిపోతే వారం లోపలనే డబ్బులు వచ్చేటి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అసలు. చెప్తారు కానీ అప్పుడు ఏం జరిగింది రియాలిటీ అనేది అక్కడ ఉండి చూసిన వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి తెలుసు. అది వాళ్ళు చెప్తారు. అప్పుడు వినండి, అప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ తో పోయి ఇట్లా మాట్లాడుకొని ఇట్లా చేసుకుంటే పోయి నువ్వు ఆడ ప్రగతి భవన్కి వెళ్ళి పోయి చెప్పించుకో, నేను క్లియర్ చేస్తా అన్న దినాలుండే. దానికోసం తెలంగాణ భవన్ లో ఒక సెల్ పెట్టిండ్రా పెట్టలేకుర్రా, శ్రావణ్ రెడ్డి అయిన ఒక పెద్ద మనిషిని కూర్చోబెట్టి ఒక సెల్నే పెట్టిండ్రి. వీళ్ళు చెప్తారు, వీళ్ళు మళ్ళీ మాట్లాడతారు. వీళ్ళు ఏనా మీరు పార్టీ ఇన్సూరెన్స్ కు రైతు బీమాకి అన్నిటికి కలిపి పెట్టిండ్రు. అన్ని చూసుకుంటే అదే ప్రభుత్వానికి ఆడికెళ్ళి సిఫార్సు పోతుండే, పలానా ఎమ్మెల్యేది పలానా ఇది కథ అని చెప్పేసి. వీళ్ళు ఎవరికి ఇవ్వాలన్నా వాళ్ళకే ఇవ్వాలని చెప్పి కూడా సెలెక్టెడ్ చేసుకుంటే పరిస్థితి ఉండే అప్పట్లో. అది వీళ్ళు చేసేటువంటి కథలు. వీళ్ళు మళ్ళీ చెప్తారు, వీళ్ళున్న రైతు బంధు కేసీఆర్ గారు ఫస్ట్ టైం గెలిచిన వెంటనే చేశారా, లేకపోతే గెలిచిన వెంటనే ఫస్ట్ ఇయర్ లో వీలు కాకపోతే 6 months తర్వాత స్టార్ట్ చేసిండు. మధ్యలో 4 సార్లు ఎగ్గొట్టారు. 18 సార్లకు 16 సార్లు ఇవ్వాలి. ఆ 4 సార్లు ఎగ్గొట్టినా కూడా 20 సార్లకు 4 సార్లు కట్ చేసినా కూడా 16 సార్లు ఇవ్వాలి. 16కి 10 సార్లు ఇచ్చిండ్రు. ఆ 10లో కూడా ఒకసారి ఎగ్గొట్టి మళ్ళీ 9 ఇంకో దాంట్లో కల్పించిండ్రు. ఇది వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం. అంటే ఇక్కడ మా ప్రభుత్వం చిత్తశుద్ధితోన ప్రతి ఏమంటారు ఎకరాకు కూడా మేము రైతు భరోసాను అందించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈసారి చాలా అక్కడ నుంచి క్లియరెన్స్ వస్తుంది. అవును, అట్లా ఆప్షనే ఉండదు అని చెప్తున్నాం మేము. టెక్నికల్ గా అట్లాంటి ఆప్షనే ఉండదు. బకాయిలు క్లియర్ లేదని చెప్పేసి మీ బీమా ఆపుతున్నాం అనే అంశమే ఉండదు. దీన్ని కావాలని దీన్ని ఒక త్వరలో పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి 8లో 2కో 3కో తీసుకొచ్చేటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు ఏమంటారు ఫిక్స్ అయి ఉన్నారు అనేది వాళ్ళు కూడా మిమ్మల్ని అదే అంటున్నారు. బీజేపీ విషయంలో తెలంగాణలో ఒకటి నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళు నిజ జీవితంలో అట్లాంటి కళలు కంటూనే ఉండాలి, కానీ అవి నిజం కావు అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్.